మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు వీరికి? ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుంది? గ్రహ గోచారం అంటే గ్రహ బలం ఉండాలి. ఎవడైనా కానీ సార్ గురుగారు గ్రహ గోచారము ఏ గ్రహం బలం ఇస్తుంది నాకు, ఏ గ్రహం నన్ను ఏడిపిస్తుంది? మంచి చెడు రెండు ఉంటాయి జీవితంలో. అంటే ప్రతి మాసంకి చూసుకోవాలంటారా? ప్రతి మాసానికి చూడొచ్చు, ప్రతి సంవత్సరానికి చూడొచ్చు. మెయిన్గా జన్మ జాతకంలో చూసుకోవాలి. రెండు బలాలు ఉంటాయి ఏ జన్మ జాతకంలో అయినా. ఒకటి గురు బలం, ఒకటి శని బలం. గురు బలం ఉంటే మొత్తం లైఫ్ సేఫ్. గురు బలంతో పాటు శని బలం ఉంటే ఆడు కోట్లకి వెళ్తాడు, కోట్లకి కరోడ్పతి. అసలు గురువు లేదు శని లేదు అంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా హెల్త్ పాడైపోతుంది, లేకపోతే డబ్బులు అస్సలు ఉండవు, అప్పుల మీద అప్పులు, క్రెడిట్ కార్డుల వాళ్ళు ఫోన్ చేయడం, బ్యాంక్ లోన్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతాడు. రెండు లేకపోతే కనీసం ఒకటైనా ఉండాలి. రెండిట్లో ఒకటి ఉంటే చాలు మనిషికి. గురుబలం ఉంటే అద్భుతం అసలు. కానీ అందరికీ ఉండదు గురుబలం, కొందరికే ఉంటుంది. శని బలం చాలా మందికి ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా ఈ మాసంలో ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి మాసం ఇది. ఉద్యోగాలు ముందు వాళ్ళకి రాబోతున్నాయి. ఉద్యోగాలు ఎవరికైతే ఊడిపోయే వాళ్ళకి ముందు వస్తాయి, కానీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి మాసం. గ్రహ పరిస్థితి తీసుకుంటే 2వ ఇంట్లో కుజుడు, 3వ ఇంట్లో సూర్యుడు, 4వ ఇంట్లో శుక్రుడు. కానీ శని వీడికి 3వ ఇంట్లో ఉన్నాడు. అంటే విపరీతమైన ప్రయత్నం, చాలా ప్రయత్నం చేస్తారు. చేయాలంటారా? చేస్తున్నారు. 6 గంటలు కష్టపడేవాడు ఒకటి, రోజుకి 12 గంటలు కష్టపడేవాడు ఒకటి. తేడా ఉందా లేదా? 6 గంటలకి 12 గంటలు కష్టపడేటప్పుడు తేడా ఉంటుంది. ఎవరైతే 12 గంటలు కష్టపడతాడో వాడికి ముందు అవకాశం వస్తుంది. అదే శని చెప్పేది. శని చెప్పేది ఏంటి? ఒకటే, నువ్వు మంచాడువా చెడ్డడువా నాకు అనవసరం, నువ్వు కష్టపడితే నేను రిజల్ట్ ఇస్తా. గురువు ఏమంటాడు? నువ్వు ఎంత కష్టపడినా నాకు అనవసరం, నువ్వు మంచాడు అయితే నేను రిజల్ట్ ఇస్తా, చెడ్డోడైతే రిజల్ట్ ఆపేస్తా. నువ్వు మంచాడు అయితే నేను నీకు జాబ్ ఇప్పిస్తా, జాబ్ పెట్టిస్తా. శని ఏమంటాడు? నువ్వు ఎంత గలీజాడైనావు, నువ్వు కష్టపడుతున్నావు అంటే నేను నీకు రిజల్ట్ ఇస్తా. ఇది వీళ్ళిద్దరి స్టోరీ. సో ఇప్పుడు శని బలం బాగా గట్టిగా ఉంది. శని బలం బాగా ఉందంటే మనిషి బాగా పడతాడు. సో ఇప్పుడు పడతాడు కాబట్టి ఫ్యూచర్లో జాబ్ రాబోతుంది వెరీ సూన్. నువ్వు ఎప్పుడైతే ఇన్ని గంటలు కష్టపడితే నేను వీడికి జాబ్ ఇస్తాను అని శని ఫిక్స్ అయిపోతాడో, ఏ రోజైతే అన్ని గంటలు నువ్వు ఫిక్స్ అయిపోయావు, 800 గంటలు వీడు చదివితే నేను వీడికి జాబ్ ఇచ్చేస్తానని శని ఫిక్స్. ఆడు ఏ రోజైతే అది కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే జాబ్ వచ్చేస్తుంది. ఒక లిమిట్, ఒక గీత గీసుకొని ఉంటాడు గ్రహం, ప్రతి గ్రహము. ఏ రోజైతే నువ్వు గీతకు చేరుకుంటే నువ్వు జాబ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డే ఆటోమేటిక్ ఫోన్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది, ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ కొట్టేస్తావు. దాని ముందు ఎన్నో ఇంటర్వ్యూలు కొట్టుంటావు, అవ్వవు. ఎన్నో ఇంటర్వ్యూకి పోయి ఉంటావు, ట్రై చేసి ఉంటావు, అవ్వదు. ఆ రోజు ఏంటి ఇట్లా మాయాజనకంగా జరిగిందంటే ఆ రోజు జరిగింది. ఏది జరగాలో మనకు జస్ట్ మన చేతిలోనే ఉంటుంది చాలా వరకు. కొన్ని మనకు తెలియక మనము ఏందో ఆపేస్తూ ఉంటాం ప్రయత్నం. అరే జాబ్ రావట్లేదు, ఇంకా ప్రయత్నం ఆపేద్దాం అనుకుంటాం. ప్రయత్నం ఆపకూడదు. జాబ్ రావట్లేదని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ గీత ఎప్పుడైతే టచ్ అవుతుందో జాబ్ వచ్చేస్తుంది. శని ఇచ్చేస్తాడు జాబ్. గురువుకి నచ్చకపోతే మళ్ళీ జాబ్ నుంచి పీకించేస్తాడు, అది వేరే విషయం. జాబ్ ఇవ్వడం అయితే శని. గురువు కొంచెం కాస్త బాగున్నా చాలు కదా. గురువు కాస్త బాగున్నా శని ఆ జాబ్ నిన్ను నడిపించేస్తాడు. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో ఆర్థికంగా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తుంటారు కదా కొంతమంది, తగ్గుతాయంటారా ఆర్థిక పరంగా? ఏదైనా ఆర్థిక పరిస్థితి ఉందంటే దానికి మళ్ళీ మీ గ్రహ గోచారమే మళ్ళీ ఫామ్ లోకి వస్తుంది. మన శనిని మీరు ఫుల్ఫిల్ చేసి ఇప్పుడు గనక కష్టపడితే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా దాటేస్తారు, ఫ్యూచర్లో జాబులు వస్తాయి, బాగుపడతారు.
లేదు ఇప్పుడు కష్టపడకపోతే మన పెద్దలు అంటుంటారు కదా, చిన్నప్పుడు కష్టపడాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒక కళ చిన్నప్పుడు మన ఏ ఆటనో పాటనో డాన్సో క్రికెట్ ఏదో ఒకటి కొన్ని కనీసం లౌక్యం, వ్యాపారం చేయడానికి లౌక్యం కావాలి. అసలు ఏమీ నేర్చుకోకుండా అలా ఉండిపోతే ఎవడు హెల్ప్ చేస్తాడు? కనీసం జీవితంలో ఏం లేకపోయినా మంచితనమైన ఉండాలి. అసలు మంచితనమే లేకపోతే కదా, జీవితంలో ఏదో ఒకటి ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు, చాలా బాగుంది కుటుంబ వాతావరణం. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. షుగర్ డౌన్ అవుతుంది. మీరు జిమ్ మెంబర్షిప్ తీసుకుంటారు, డైట్ తీసుకుంటారు, న్యూట్రిషన్ తీసుకుంటారు, చాలా రకాలుగా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బాగుంది మకర రాశికి. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం అయితే పెద్దగా కనిపించట్లేదు, కానీ పెళ్లి చూపులకి వెళ్తారు. పెళ్లి చూపులకి అయితే అటెండ్ అవుతారు, అదైతే కనిపిస్తుంది. 4వ ఇంట్లో శుక్రుడు పెళ్లి చూపులకి అటెండ్ అవుతారు. ఫ్యూచర్లో ఉంది, కొంచెం టైం ఉంది, ఇంకా ప్రయత్నం జరుగుతుంది. చెప్పాను కదా, ప్రయత్న కాలం ఇది. మీరు పెళ్లి తీసుకోండి, ఉద్యోగం తీసుకోండి, ప్రయత్న కాలం నడుస్తుంది మకర రాశికి. ఇప్పుడు ప్రయత్నాలు చేయండి, ఫ్యూచర్లో సక్సెస్ చూస్తారు మీరు. అది బేసిక్గా. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయత్నాలు అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాయి, కానీ మాక్సిమం జరగవు. ఎవరికైతే అన్ఎక్స్పెక్టెడ్ గా జరగవచ్చు అంటే ప్లానింగ్ చేస్తే అవ్వవు, సడన్ గా జరుగుతాయి కొంతమందికి. ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాన్సర్ట్ అటెండ్ అవ్వాలి, లేకపోతే ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి, సడన్ గా వస్తే దానికి వెళ్ళడం ఉంటుంది, కానీ మనం పర్సనల్ గా ప్లాన్ చేసి వెళ్ళడం అనేది లేదు. మరి ఓవరాల్ గా చూస్తే ఈ మాసంలో మకర రాశి వారికి కష్టకాలం ముగుస్తుందంటారా? మీ దేవుని దాన్ని నమ్మకం పెట్టుకోండి, నేను మారాను అని ఒక ప్రామిస్ ఇచ్చేయండి, ఫినిష్ అయిపోతుంది మీ కష్టకాలం. మీరు మారాను, నేను ఇవాళ నుంచి మంచిగా ఫిక్స్ అవ్వండి, గ్యారంటీ మారుతుంది టైం. మీరు ఏ రోజు మారుతారో మీ టైం కూడా ఆ రోజే మారుతుంది కదా. సింపులే కదండి. మీరు ఏ రోజు మారుతారో, జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో ఎలా మారుతాడో ఒక్క సెకండ్ లో గుర్తుందా మీకు? సినిమా మొత్తం విలను లాస్ట్ సీన్ లో ఎలా మారుతాడు, అలా జీవితాలు కూడా మారిపోతాయి. మీరు ఏ రోజు మారుతారో మీ జీవితం ఆ రోజు మారుతుంది, గుర్తుపెట్టుకోండి. గురుగారు, మరి విశేషంగా ఈ మాసంలో అమావాస్య 17వ తారీఖు వస్తుంది కదా, మరి ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మకర రాశి అంటే శని. మనకు శనివారం రోజు, అమావాస్య రోజు మీరు నల్ల నువ్వుల లడ్లు పంచేయండి. ప్రతి శనివారం నల్ల నువ్వుల లడ్లు పంచేయండి. వెంకటేశ్వర స్వామి గుడి బయట, లేకపోతే కాళీమాత గుడి బయట శనివారం రోజు బేసిక్ గా అమావాస్యకి అయితే మంచిది, చాలా బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.